హలో నమస్తే, నేను అశోక్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు సంబంధించి ప్రస్తుతం పెద్ద ఎత్తున వివాదాలు వస్తూ ఉన్నాయి. ఇటీవల చాలామంది మాజీ ఐఏఎస్లు కావచ్చు, కొంతమంది పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేదంటే మరికొంతమంది వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ, పవన్ కళ్యాణ్ రాజ్యాంగబద్ధంగా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఆయన సినిమాను ఎలా చేస్తారంటూ కూడా కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. సరే, కోర్టులు ఏం ఆదేశాలు ఇచ్చాయి, ఎలాంటి తీర్పులు ఇచ్చాయి, దానికి సంబంధించి కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనేది పక్కన పెట్టేస్తే ఆయన సినిమాలకు సంబంధించిన టికెట్ రేట్ల వ్యవహారం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుంది. అయితే ఇటీవల హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల పెంపు పైన పెద్ద ఎత్తున వివాదం సాగుతూ వచ్చింది. కనీసం జిఎస్టీలు కూడా కట్టకుండా సినిమాలకు సంబంధించిన రేట్లు పెంచుకోవడం కావచ్చు, బెనిఫిట్ షోలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే ప్రీమియర్ షోలకు సంబంధించి టికెట్ల రేట్లు పెంచుకునేటువంటి అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సినిమా రేట్లకు సంబంధించి, ప్రీమియర్ షోలకు సంబంధించి కొంత గందరగోళం నెలకొంది. ఆ సమయంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని మీద కీలక వ్యాఖ్యలు చేస్తారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాటోగ్రఫీ శాఖని జనసేన మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారే పూర్తి స్థాయిలో ఆయనే చూస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు సంబంధించి పెద్ద ఎత్తున టికెట్లు పెంచుకునేందుకు అనుమతులు కల్పిస్తూ వస్తున్నారు. స్వయాన జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలే, జనసేనకు సంబంధించిన ఎంపీలే, వాళ్ళ మంత్రులే వాళ్ళే డైరెక్ట్గా పబ్లిసిటీ చేస్తూ, వాళ్ళు డైరెక్ట్గా ప్రమోషన్స్ చేస్తూ సినిమాలను కూడా ఆడిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. ఇటీవల హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిణామాలు జరుగుతూ వచ్చాయో కూడా మనం చూస్తూ వచ్చాము. ప్రీమియర్ షోలకు సంబంధించి ఏకంగా ప్రీమియర్ షో టికెట్ ధరను 600 వరకు పెంచుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంటే అఫీషియల్గా జీవో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసింది. అయితే అఫీషియల్గానే 600 రూపాయలు పెంచుకోవచ్చు అంటే ఇంకా అన్అఫీషియల్గా ప్రీమియర్ షోలు వేసుకొని అక్కడ వాళ్ళ పరిధిలో బ్లాక్ టికెట్లు అమ్ముకోనో, లేదంటే సీట్లు బ్లాక్ చేసి ఎంత మేరకు టికెట్లు అమ్ముకుంటారో అది సినిమా చూసే అభిమానులకు, థియేటర్కి సంబంధించిన వ్యక్తులకి తెలిసినటువంటి మాటే. ప్రతి అభిమానికి కూడా ఎన్ని వేలు పెట్టి టికెట్ కొట్టి సినిమాలు చూస్తారో కూడా మన అందరికి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మరొక సినిమా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఓజీ సినిమా ఈ నెల 25న రిలీజ్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమాకి ఎంత పెద్ద ఎత్తున హైప్ ఉందో కూడా మనందరికీ తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త లుక్లో, ఒక వింటేజ్ లుక్లో, ఒక మాస్ ఎలివేషన్స్ చేస్తూ ఒక మాస్ హీరోగా ఈసారి ఓజీ సినిమాలో కనబడుతున్నారు. వాస్తవానికి ఈ సినిమాకి పెద్ద ఎత్తున హైప్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకి సంబంధించి మొదటి వారంలోనో, లేదంటే మొదటి 10 రోజుల్లోనే సినిమాకి సంబంధించి పెట్టినటువంటి పెట్టుబడి కావచ్చు, ఆ బడ్జెట్కి సంబంధించిన కలెక్షన్స్ అన్నింటినీ కూడా వారం 10 రోజుల్లోనే బ్యాక్ తీసుకురావాలని చెప్పేసి, వారం 10 రోజుల్లోనే రిటర్న్ తెచ్చుకోవాలని చెప్పేసి ప్రొడ్యూసర్లు ఆశిస్తున్నది తెలిసింది. దానికి సంబంధించే సినిమా టికెట్ రేట్లను ప్రీమియర్ షోలకు సంబంధించి చూసుకుంటే జిఎస్టీలు అన్నీ కలిపి, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్స్లు అన్నీ కలిపి 1000 రూపాయల వరకు ఉంటే బాగుంటుందంటూ కూడా ప్రొడ్యూసర్లు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా 1000 రూపాయల వరకు టికెట్ ఉంటే ప్రీమియర్ షోలకు సంబంధించి చూసుకున్నా, లేదంటే మిగతా 2-3 రోజులు సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ చూసుకుంటే మనకి ఏదైతే రికవరీ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి టికెట్ రేట్ని 1000 రూపాయల వరకు పెంచుకునేందుకు ప్రభుత్వాలు వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందంటూ కూడా ప్రొడ్యూసర్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈజీగానే 1000 రూపాయలు పెంచుకోవాలన్నా కూడా పెంచుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు జీవోను కూడా రిలీజ్ చేయొచ్చు. అది ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో ఉండే పరిస్థితి. కాబట్టి వాళ్ళ సినిమాలకి వాళ్ళు ఎంతైనా రేట్లు పెట్టుకుంటారు. అందులో ఇలాంటి సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూడటానికి ఇంట్రెస్ట్గా చూపుతూ ఉంటారు. కానీ తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి ఉంటుందా? తెలంగాణలో 1000 రూపాయల టికెట్ ధర పెంచుతామంటే ఒప్పుకుంటుందా? ఖచ్చితంగా ఉండదు. గతంలో పుష్ప సినిమాకి సంబంధించి హయ్యెస్ట్గా టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తూ వచ్చింది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి జీవో వెసులుబాటు కల్పించి జీవో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత ఏదైతే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించిన వ్యవహారం మీద సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. అసలు టికెట్ రేట్లు పెంచుకోవడానికి నేను అనుమతి ఇవ్వనంటూ కూడా చెప్తూ వస్తూనే బెనిఫిట్ షోలకు కూడా ఇక ఆ తెలంగాణలో పర్మిషన్స్ ఉండవంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులందరూ మాట్లాడటం, అలాగే ఇక్కడ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు గారు ఇన్వాల్వ్ అయ్యి కొన్ని సినిమాలకు సంబంధించి వెసులుబాటు కల్పించండి అని చెప్పేసి అభ్యర్థించినటువంటి నేపథ్యంలో కొన్ని సినిమాలకి వెసులుబాట్లు కల్పిస్తూ వచ్చారు. ఒక 100 రూపాయలు 50 రూపాయలు టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా వెసులుబాటు ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇక్కడ ప్రభుత్వం వెసులుబాటు ఇస్తూ వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో
లాగా 600 700 పెంచుకోవడానికి వెసులుబాటు ఇవ్వలేదు, కానీ ఒక 100 రూపాయలు 150 రూపాయలు పెంచుకోవడానికి మాత్రము వెసులుబాటు కల్పిస్తుంది. కానీ ఇప్పుడు ఓజీ సినిమాకి పెట్టినటువంటి బడ్జెట్ అయినప్పటికీ ఆ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ రావాలంటే టికెట్ రేట్లు పెంచకపోతే నార్మల్ స్థాయిలో సినిమా హిట్ అయినా పెట్టిన బడ్జెట్ వెనక్కి వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించట్లేదు. దానికి సంబంధించి నైజాం డిస్ట్రిబ్యూటర్ అందరు కావచ్చు, ప్రొడ్యూసర్ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా పునరాలోచిస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించి మినిమం రేటు పెంచకపోతే ఖచ్చితంగా ఈ సినిమా సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉండదన్నట్టు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు లీడ్ చేసినటువంటి ప్రభుత్వం, పవన్ గారి కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి అక్కడ 1000 రూపాయలైనా పెట్టచ్చు, 1500 అయినా పెట్టచ్చు, అది వాళ్ళ వ్యక్తిగత అంశానికి సంబంధించిన విషయం. సో ఒకవేళ భారం ఏదన్నా అయితే అభిమానులకు భారం అవుతుంది, అభిమానులకి ఫ్యాన్స్కి భారం అవుతుంది తప్పితే సామాన్యులకు భారం అవుతుంది తప్పితే ప్రభుత్వానికి ఏం భారం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా 1000 రూపాయలు పెట్టినా 1500 పెట్టినా ఇల్లు చూసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్లు ఆ మేర పెంచడానికి ఆసక్తి చూపట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ఇక్కడ ఒకవేళ రెండు ప్రభుత్వాలు ఏమన్నా మాట్లాడుకొని ఇక్కడ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి గారు ఏమైనా వెసులుబాటు కల్పిస్తారా లేదా కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి సంబంధించి మా సినిమా మా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకున్నాం అనే తరహాలో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం బిహేవ్ చేస్తూ ఉంటే, మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవల హరిహర వీరమ్మలకి ఇచ్చినటువంటి రేట్లనే ఇస్తుందా లేదా ఓజీ సినిమాకి సంబంధించి ఇంకా మరింత రేట్లు పెంచుకోవడానికి ఏమన్నా మద్దతు ఇస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఓజీ సినిమాకి సంబంధించి టికెట్ రేట్ల కాంట్రవర్సీ పెద్ద ఎత్తున మళ్ళీ విమర్శలకు దారితీస్తూ వస్తుంది. 500 1000 రూపాయలు టికెట్ పెడితే మాత్రం ఖచ్చితంగా దాన్ని కొని అభిమానులు 2-3 సార్లు లేదంటే ఒకసారో వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూసే పరిస్థితి అయితే ఉండదంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సగటు రేట్ని సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి రేట్ని పెడితే మాత్రము సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా బాగుంటే ఖచ్చితంగా అభిమానులు అందరూ వెళ్ళి చూసే పరిస్థితి ఉందంటూ కూడా ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది ప్రొడ్యూసర్లు మాత్రము వాటన్నిటిని ఏం పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకోవడానికి కావచ్చు, లేదంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సినిమా రేట్లు పెంచేసి ఇక్కడ సినిమాలు చూసే పరిస్థితికి వస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఓజీ సినిమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వెసులుబాటు కల్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ప్రొడ్యూసర్లు ఆశించినట్టు, డిస్ట్రిబ్యూటర్లు ఆశించినట్టు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తారు. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి ఉంటుందా లేదా, రేవంత్ రెడ్డి సర్కార్ అలాంటి వెసులుబాటు కల్పిస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది.